చెప్పండి 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 అమ్మా. సార్. ఇట్లా నాకు ఒక అమౌంట్ సెట్ కాలేదు. అమ్మా మీరు మైక్ దగ్గర పెట్టుకొని చెప్పండి. కొంచెం వాయిస్ అనేది క్లారిటీగా వినిపిస్తుంది అందరికి. అదే సార్, నాకు ఒక అమౌంట్ 1 lakh కావాలి. అది ఇప్పుడు ఈ రోజు వేరే వాళ్ళు ఇస్తున్నారు, అది హాఫ్ అమౌంట్ ఇస్తున్నారు. ఓకే. బట్ నాకు ఫుల్ గా కావాలి, అది నేను వేరే వాళ్ళకి ఇవ్వాలి. బట్ నేను ఏమనుకున్నా అంటే ఒక 3 days లో నా గోల్డ్ అని పెట్టి తిరిగి ఇద్దాము అని అనుకున్నాను. అలాంటిది నాకు ఎవరైతే ఇవ్వాలో వాళ్ళే నీకు అవసరం కదా ఇంకో 50 తీసుకోమన్నారు సార్. మార్నింగ్ నుంచి ఒక 5 minutes నేను ఓపెన్ అప్ చేశాను. 5 minutes. ఓకే. ఏం చేస్తావు నాకు తెలియదు, యూనివర్స్ నాకు అమౌంట్ కావాలి, నువ్వే ఇంకా నాకు ఏం చేయలేను, ఇంకా అలా కాదు అని అనుకున్నాను సార్. ఫస్ట్ 5 minutes సార్ ఆమె ఫోన్ చేసి, ఈరోజు వస్తున్నావా నువ్వు, నీకు కావాలంటే 50 నేనే ఇస్తాను. ఆమె నిన్న నాతో 50 ఉంది అని ఉంది. అలాంటిది ఆమె ఈరోజు నాతో నా దగ్గర 1 lakh ఉంది తీసుకోండి. సూపర్ 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 అమ్మా. అది అది చెప్పాలని నేను నాకు నిజంగా ఇప్పుడు గుర్తొచ్చింది. నాకు మార్నింగ్ కాల్ చేసి ఆనందం వెంటనే కాల్ చేశారు నాకు ఉదయాన్నే 7:30కి. వెంటనే చేశాను సార్. వెంటనే చేశారు, చెప్పారు. కానీ ఎలా మాయ, అది నిజంగానే మాయ సార్. నా లైఫ్ లో అయితే మాయ. అది ఒకటి చేసి సార్ నిజంగా సార్, పోకున్నా ఏమో అనుకున్నాను. నువ్వేం చేస్తావు నాకు తెలియదు, నేను వస్తే వదిలేసాను సార్. 50,000 తిరిగి ఇచ్చే వాళ్ళే, వీళ్ళేమన్నారు ఇచ్చారు మళ్ళీ నాకు. సూపర్ అమ్మా. అదే కదా యూనివర్స్ మిరాకిల్ అంటే. అన్ని వాళ్ళే చెప్పారు. ఇచ్చి నాతో ఇప్పుడు బాండ్ కూడా ఏం రాయించుకోలేదు సార్. ఇస్తావా అని అన్నారు. లేదు నేను కొంత టైం పడుతుంది. ఓకే నీ ఇష్టం అని కూడా అడిగారు సార్. సూపర్ అమ్మా, సూపర్ అమ్మా. ఎక్సలెంట్ ఎక్సలెంట్. అంటే యూనివర్స్ నమ్మాలి సార్, అంతే. గట్టిగా ప్రయత్నించాలి, జస్ట్ యూనివర్స్ తోనే మాట్లాడాలి, నమ్మాలి. పిచ్చి నమ్మకం, గుడ్డి నమ్మకం అంతే. ఎవరి అది నమ్మకం అనేది మన మనసు లోతులో నుంచి రావాలి. ఖచ్చితంగా హెల్ప్ చేస్తుంది సార్ యూనివర్స్. నేను నిజంగా మిరాకిల్. అలాంటిది వేరే వాళ్ళు నాకు అమౌంట్ ఇవ్వాలి, వాళ్ళు ఇప్పుడు నాకు 20,000 చేశారు చూడండి. 10,000 ఇవ్వాలి వేరే వాళ్ళు, వాళ్ళు కూడా రేపు ఇస్తామన్నారు. వాళ్ళు కూడా రేపు ఇస్తారన్నారు. సూపర్. రేపు ఇస్తామన్నారు. ఇలా మనీ ఫ్లో స్టార్ట్ అయితే ఇలాగే ఉంటదమ్మా. మనీ ఫ్లో స్టార్ట్ అయ్యి ఒక్కసారి యూనివర్స్ కనుక మనం ఆ ఫీల్ అందించామంటే ఇలాగే ఉంటుంది. రావాల్సినవి వస్తాయి, ఇవ్వాల్సిన వాళ్ళు ఇస్తారు. సూపర్. ఇస్తారు సార్, అది మాత్రం నిజం సార్. నేను ఏమంటున్నాను అంటే, మీ క్లాస్కి ఇంతవరకు నేను సరిగా జాయిన్ అవ్వలేదు, చెప్తున్నాను కదా, హార్ట్ఫుల్ గా చెప్తున్నాను. ఒక 1-2 weeks నుంచి సరిగ్గా లేదు సార్. బాబు ఫీవర్, చూస్తాను, ఒక 5 minutes ఉంటాను, వెళ్ళిపోతాను. అయ్యో ఇంత అమౌంట్ పే చేస్తే 700 అయినా వాల్యుబుల్ కదా సార్ ఎవరికైనా. అవునండి. అది మనీ గురించి తెలిసిన వాళ్ళకే అది వాల్యుబుల్ అనేది అర్థమవుతుంది. సూపర్ అమ్మా. ఒక 5 days పోయినా కంటిన్యూ చేయండి, ఇంకా అద్భుతమైన రిజల్ట్స్ తీసుకోవచ్చు. ఓకేనండి. ఓన్లీ మెడిటేషన్ అంటే విశ్వాన్ని అడగాలండి. అదే సార్. సూపర్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. మార్నింగ్ లేచినప్పుడు మిమ్మల్ని చూస్తాను సార్, నేనైతే మాత్రం నవ్వుతూ ఉంటారు మీరు. ఆ నవ్వునే గుర్తు చేసుకుంటాను. సార్ ఉన్నాడు నాకు, సార్ చెప్పిందే చేయాలి అంతే సార్. నేను మామూలుగా అయితే వర్ధిని మేడం అనే వేరే మేడం చూసేదాన్ని, ఆమె కొన్నిదైనా వర్ధిని అని ఓపెన్ ఆమె దగ్గర ఫస్ట్. ఓకే. ఆమె 1 year ముందు, అంటే బాబు పుట్టక ముందు 2 years నుంచి ఆమె సార్. ఇప్పుడు అంటే ఆమె క్లాస్ లో జాయిన్ అయ్యా, ఓన్లీ వీడియోస్ చూస్తాను. మీ క్లాస్ లో ఫస్ట్ టైం నేను జాయిన్ అయ్యాను. నేను మిరాకిల్ చూడటం కూడా మీ దాంట్లో. సూపర్ అమ్మా. ఎక్సలెంట్ ఎక్సలెంట్. థ్యాంక్ యూ సార్. మీరు అదే మీరు నాకు గాడు. మార్నింగ్ లేస్తాను, మిమ్మల్ని చూస్తాను, నవ్వుతూ ఉంటాను అంతే. మారిపోయావన్నీ కూడా చాలా మంది. మీరు చాలా యాంగ్రీ సార్. యాక్చువల్గా అయితే నేను ఎప్పుడు కోపంగా ఉంటాను. ఓకే. ఎవరితో మాట్లాడు, మోస్ట్లీ సైలెంట్. చూస్తూ ఉంటాను, అందరిని గమనిస్తూ ఉంటాను. అలాంటి నాకు నేను నవ్వుకుంటాను, మీరు చూస్తాను వీడియోస్. ఇలా చేస్తే బాగుంది, అలా చేస్తే బాగుంది, ఇదే మన పద్ధతి. ఎవరితో మాట్లాడకూడదు, నెగిటివ్ గా ఆలోచించకూడదు. అదే సార్. మీ వీడియో ఖచ్చితంగా డౌన్లోడ్ చేస్తాను సార్. రోజుకి ఒకటే పెడతారు కదా, అది ఫాలో అయ్యి ఆ రోజు చూపిస్తాను నేను. 10 సార్లు రాసుకుంటాను మీరు ఏం చెప్పారు, నెక్స్ట్ ఏ క్లాస్ కి అని ఏం చెప్తారో నాకు తెలియదు. అంటే మన క్లాస్ లో జరిగిన దాన్ని కూడా వీడియో తీస్తారు మీరు, దాంట్లో మీరు చెప్పిన పాయింట్ రాసుకుంటాను. అదే తెలుస్తుంది సార్ ఆ రోజు అంతే. నా మైండ్ ఏం చేయలేదు.
సూపర్ అమ్మా, థ్యాంక్ యూ ఎక్సలెంట్, థ్యాంక్ యూ సూపర్ సూపర్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఓకే. అమ్మా భాను గారు, నమస్తే, గుడ్ ఈవినింగ్, వన్ ఈవినింగ్ గురుజీ. గుడ్ ఈవినింగ్ అమ్మా. నా లైఫ్ లో గానీ ఒక మిరాకిల్ జరిగింది గురుజీ. చెప్పండి. 4 days బ్యాక్ నేను వేరే వాళ్ళకి 25,000 ఇవ్వాల్సింది. వాళ్ళు ఫోన్ చేసి నాకు కానే కావాలమ్మా, 25,000 నాకు ఇవ్వాల్సిందేదే ఇప్పుడు అర్జెంట్ అంటే 10 days టైం ఇప్పించుకున్నా. 10 days లోపు మీకు ఇచ్చేస్తానని చెప్పి వాళ్ళతో మాట తీసుకున్నా. ఆ పొద్దుటికి నా దగ్గర ఏంది లేదు, ఒక 1000 రూపాయలు కానీ లేదు నా దగ్గర. మీరు చెప్పిన హోప్ చేసిన నేను ఆ అబ్బాయికి డబ్బులు ఇచ్చేసినందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని చెప్పేసి 2 days చేస్తున్నాను బాగా. ఇంకా నిన్న కట్టేసినాను అప్పు. 10 రోజులు టైం తీసుకునేది 4వ రోజుకి కట్టేసిన. సూపర్ కదా, సూపర్. 4వ రోజుకి అప్పు మొత్తం క్లోజ్ చేసేసిన. ఎట్లా వచ్చిందో ఏమో అసలు నేను అసలు అనుకోలేదు అమౌంట్ వస్తుందని. వేరే అమౌంట్ రావాల్సిందే వచ్చేసే కట్టేసిన. సూపర్ అమ్మా, 2 days లో నాకు అప్పు క్లోజ్ చేసేసిన. ఎక్సలెంట్. చాలా హ్యాపీ అనిపించింది. చాలా హ్యాపీ అనిపించింది గురుజీ. ఎక్సలెంట్.